లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిషాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సిద్ధాంతి గారిని సంప్రదించండి. ఇల్లు, భూమి, గుప్త నిధులు చూడబడును. తీరని సమస్యలకు ప్రత్యేకమైన హోమాలు, పూజలు చేస్తున్నారు. దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్తున్నారు. భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ, డబ్బు వశీకరణ, కుటుంబ వశీకరణ, సంతానం, పెళ్లి వశీకరణ, నమ్ముకున్న పురుషుడు లేదా నమ్ముకున్న స్త్రీ రావడానికి వశీకరణ, అనుకున్న పనులు కావడానికి వశీకరణ, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా ప్రత్యేక వశీకరణాలు చేయబడును. 100% గ్యారంటీ. గురువు గారిని సంప్రదించండి. 8855533632. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతం. మేషరాశి జాతకులు జూన్ మాసంలో 7వ తేదీన మీ ఇంట్లోని వారే అతిపెద్ద శత్రువులు. ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ ని చెప్పబోతున్నారు. వారు ఎవరు, ఏం చెప్పబోతున్నారు, అసలు ఏం జరగబోతుంది తదితర అన్ని వివరాలు వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో సపోర్టింగ్ గా ఉంటుంది. ఇక ఆలస్యం వద్దండి, వీడియోలోకి అయితే వచ్చేద్దాం. ఈ రోజున విలువ పెరిగినట్లు అనిపిస్తుంది. ఎదుటి వారు మీతో చాలా చక్కగా మాట్లాడతారు. చుట్టుపక్కల ఉన్న వారి నుంచి చిన్న సహాయం కూడా మీరు అందుకోబోతూ ఉన్నారు. మీకు ఉన్న హెల్పింగ్ నేచర్ ఈ రోజున మీకు తిరిగి వస్తుంది. పై అధికారుల సలహా పాటించి ప్రయత్నం చేసి ఈ రోజున నష్టపోవచ్చు. కావున ఏది అనుకుంటే అది చేయండి. ఎదుటి వారి నిర్ణయాల కన్నా మీ యొక్క మనసుతో ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఒకరు మోసం చేసే ప్రమాదం ఉంది. అణగద్రొక్కే ప్రయత్నం చేయొచ్చు. వారు పై అధికారులు కావచ్చు, భాగస్వామ్యులు కావచ్చు, మీరు ఉన్న రంగాల్లో సహోద్యోగులు కూడా కావచ్చు. వారితో అప్రమత్తంగా ఉండడం మంచిది. లేదంటే నష్టపోయే అవకాశమే ఎక్కువగా కనిపిస్తుంది. ఇలాగే శుభవార్తలు కూడా ఈ రోజున చోటు చేసుకోబోతున్నాయి. మీ జీవితంలో ఎదుర్కొన్న అపజయాలు చూసి కృంగిపోకుండా అంతర్మథనాన్ని పక్కన పెట్టి ఈ రోజున ఆత్మవిశ్వాసంతో అడుగులు వేయండి. గ్రహాల గమనం ప్రకారం వీరికి సంబంధించి శని భగవానుడు 6వ ఇంట్లో ఉన్నాడని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే తత్ఫలితమే ఈ రోజున ఇటువంటి ఇబ్బందులు కలగబోతున్నాయి. వివిధ రకాలుగా కలిసి వచ్చిన కృషికి తగ్గ గుర్తింపు కొన్ని రకాల మిశ్రమాలుగా కనిపిస్తుంది. మీ యొక్క శత్రువు విషయంలో ఇలా జరగబోతుంది. ఆ యొక్క శత్రువు ఇంట్లోని వారు అని చెప్పక తప్పదు. ఇంట్లో ఉన్న ఆ శత్రువు మీ యొక్క రక్త సంబంధీకులు కాదు, బయట నుండి వచ్చారు. మీ యొక్క సోదరి యొక్క భర్త కావచ్చు, సోదరుడి యొక్క భార్య కావచ్చు. ఇంట్లో ఉన్న ఆ శత్రువు మీ యొక్క రక్త సంబంధీకులు కాదండి, బయట నుండి వచ్చిన వారు. అంటే మీ సోదరి యొక్క భర్త కావచ్చు, సోదరుడి యొక్క భార్య కావచ్చు, లేదా మీ తరపు చుట్టాలు కావచ్చు, బంధువులు కావచ్చు, అమ్మగారి ఇంటి తరపు బంధువులు కావచ్చు. ఇలా ఎవరైనా సరే బంధువుల వలన మీరు నిరాశకు లోనవుతారు. మీ యొక్క పని మొదలు పెట్టకముందే వారితో చెప్పడం, మీకు అడుగడుగునా వారు అడ్డుపడడం, మీ యొక్క ఆలోచనలు వారు తస్కరించడం కూడా జరగొచ్చు. వ్యాపారంలో నష్టం వచ్చే విధంగా చేయొచ్చు. మీ యొక్క నూతన ఆలోచనలు వారివిగా అందరికీ చెప్పుకోవచ్చు. మీకు కొంచెం కష్టం కలిగించే విధంగా చేద్దామనుకుంటారు. కానీ ఆ కష్టం విపరీతమైన ధన నష్టంగా మారుతుంది. మీ యొక్క గుర్తింపు వారు అస్సలు భరించలేకపోతున్నారు. అందరికన్నా మిమ్మల్ని ఎక్కువ గౌరవించడాన్ని కూడా ఎక్కువ వయస్సు ఉన్నవారు అండి, వారిని గౌరవించడం లేదు. ఇందులకు గాను అసూయతో రగిలిపోతున్నారు. ఇంట్లో ఉన్న ఇలా ఈ శత్రువు వల్ల మీకు అధిక ఆర్థిక ధన నష్టం కలుగుతుంది అనే సమాచారం అందొచ్చు. లేదా నెంబర్ 1 పొజిషన్లో ఉండాలని మీరు పడుతున్న కష్టం, అంచెలంచెలుగా ఎదగాల్సిన మీ యొక్క గౌరవం 2 అట్టడుగుకు పడిపోతాయి. అనుకున్న విధంగా అనుకున్న పని చేయడంలో చెయ్యి జార విడుచుకుంటారు. అవకాశాన్ని కావచ్చు, లేకపోతే గనక మీరు అనుకున్న లక్ష్యాన్ని కావచ్చు చేజార్చుకుంటారు. నిరుద్యోగులైతే నూతన ఉద్యోగ అవకాశం వస్తే ఆ అవకాశాన్ని మిమ్మల్ని ఉపయోగించుకోనీకుండా చేయొచ్చు. ఆ అవకాశాన్ని వారి యొక్క బంధువుల్లో ఎవరికైనా ఉపయోగపడేలాగా చేయొచ్చు. రికమెండేషన్ ద్వారా వారికి ఉద్యోగం వచ్చేలాగా చేయొచ్చు. ఏదైనా చిన్నదైనా పెద్దదైనా నష్టం నష్టమే. జరగాల్సింది జరిగిపోతుంది. నిజంగా మీ గుండె బద్దలైపోతుంది. చెడు అలవాట్లకు లోనై ఎంతో చెడిపోయిన ఆ విషయం గురించి కూడా మీ యొక్క సంతానం గురించి కానీ, లేదా మీ యొక్క తండ్రి తరపు గాని, లేదా మీ తండ్రి గారి గురించి కానీ
సమాచారాలను చేరవేయడంలో వారు ఒక అడుగు ముందుకేస్తారు. ఎందుకంటే మీ మనసు ఆందోళన కలిగించి బాధపడేలాగా చేయడమే వారి యొక్క ధ్యేయం. మీతో మంతనాలు జరుపుతారు శత్రువులు. మీరు ఎక్కడ బాధపడతారో వారికి తెలుసు. మీ బలం బలహీనత తెలిసిన శత్రువులు వారు. మీకు ఏది చెప్పినా కూడాను మీరు నమ్మొద్దు. ఒకవేళ నమ్మినా బాధపడొద్దు. బాధపడుతుంటే ఇంకాస్త బాధ పెడతారు తప్పితే అర్థం చేసుకోరు. ఇంట్లో విషయాలు ఎప్పుడూ పక్కవారికి తెలియకూడదు. మీ యొక్క సొంతం అనుకున్న వారికే చెప్పుకోవాలి. భాగస్వామికి, కన్న తల్లిదండ్రులకు తప్ప ఎవ్వరికీ చెప్పకూడదు. ముఖ్యమైన విషయాలు మనకన్నా ఎక్కువగా చుట్టుపక్కల వారికి తెలుస్తూ ఉంటాయి. ఎందుకంటే మన శత్రువులు ఎప్పుడూ కూడా మన ఇంటి మీద కన్నేసి ఉంచుతారు. కాబట్టి ఈ రోజు ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. నిత్యం శివారాధన చేసుకోండి, మేలు కలుగుతుంది. శివారాధనతో పాటుగా శివనామస్మరణ ప్రతి నిత్యము కూడా చేయండి, అంతా మేలు